ఓం నమో నారసింహాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పీలా పద్మ. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా సింహాచల దేవస్థానం నందు మా టీం సభ్యులందరం కలిపి స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి రథయాత్రలో భాగంగా మా టీం సభ్యులు అందరం కలిపి కోలాటం వేశామండి. స్వామివారి గోవిందనామం చెప్పుకుంటూ గోవింద గోవింద అని స్మరణ చేసుకుంటూ లైన్లో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామండి. ఈ 24 ఏకాదశి తిథుల్లో ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యమైనది. వైకుంఠ ఏకాదశి నాడే శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉత్తర ద్వారం గుండా మనందరికీ దర్శనమిస్తారు. ఈ కలియుగంలో మనం ఎంత దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే అంత మంచిదండి. అనవసరమైన విషయాలకు వెళ్లకుండా నిత్యం స్వామివారి నామస్మరణ చేసుకుంటూ గోవిందనామస్మరణ చేసుకుంటూ నలుగురితో స్వామివారి గురించి ఆయన కథ తెలుసుకుంటూ ఆయన మహిమలు తెలుసుకుంటూ మన జీవితాన్ని స్వామివారి ముందు పెట్టుతూ ఎంతో అందంగా ఆధ్యాత్మికంగా చేసుకోవడం చాలా మంచిది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో ఇలా కోలాటం నేర్చుకుంటూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ స్వామివారి దర్శనాలు చేసుకుంటూ మనమందరం కూడా ఆయన పాదాల చెంత ఉండాలని కోరుకుంటున్నానండి. సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వైకుంఠ ద్వార దర్శనం అయిపోయిన తర్వాత రథయాత్రలో పాల్గొన్నామండి.
నెమలి ఎంతో అందంగా నాట్యం చేస్తుందంటారు. అంతే అందంగా మన కోలాట మహిళలు నాట్యం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇలా నెమలిని పెట్టుకొని కోలాటం వేశారండి. ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతమంది భక్తులందరూ స్వామివారి రథయాత్రలో పాల్గొనడం చూసే ఏంటో స్వామివారి అందంగా మా పాటలకి, మా భక్తి పాటలకి, మా కోలటానికి ఎంతో అందంగా ఊగుతూ రథయాత్రలో పాల్గొన్నారండి. సుందరకాండలో ఎంఎస్ రామారావు గారు పాడినట్టు మేఘము వెంట విజృంభతల వలె స్వామివారి వెనక భక్తులందరం కూడా గోవిందా గోవిందా అంటూ ఆయన వెనకనే మేము రథయాత్రలో పాల్గొన్నామండి. వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన స్వామివారి రథయాత్ర అయిపోయిన తర్వాత స్వామివారికి మంగళ నీరాజన ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరం కూడా గోవింద గోవిందని స్మరణ చేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరం కూడా ఇంటికి బయలుదేరామండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు అందుకే చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టియండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మీరు లైక్ కొడితే కనుక తప్పకుండా కింద కామెంట్స్లో జై శ్రీరామ్ అని కానీ ఓం నమో వెంకటేశ్ అని కానీ కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్.